బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్లో భాగంగా మూడో రోజు ముమ్మరంగా కూపింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్ట అడవుల్లో సుమారు 2500 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ అడవిలో కూపింగ్ చేపట్టిన కేంద్ర భద్రతా బలగాలు 3 హెలికాప్టర్ల ద్వారా అటు బీజాపూర్ జిల్లా నుంచి ఇటు ములుగు జిల్లా నుండి మంచినీటి ఆహారం ఎన్కౌంటర్కి ఉపయోగించే బాంబులు గన్నులను ఆయుధాలను హెలికాప్టర్లో తీసుకువెళ్తున్నారు. అయితే అడవిలో చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ చేయడంతో కర్రెగుట్ట అడవులలో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక హెలికాప్టర్ల వద్దకు ఎవరిని కూడా అనుమతించకుండా 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్రెగుట్టల అడవిలలో ఏం జరుగుతుందో అని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇండ్ల వద్దనే గడుపుతున్నారు. ఇక ఆపరేషన్ కగార్లో భాగంగా మూడో రోజు ముమ్మరంగా కూపింగ్ కొనసాగుతుంది. కర్రెగుట్ట అడవుల్లో సుమారు 2500 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం. అడవిలో కూపింగ్ చేపట్టిన కేంద్ర భద్రతా బలగాలకు 3 హెలికాప్టర్ల ద్వారా అటు బీజాపూర్ జిల్లా నుంచి ఇటు ములుగు జిల్లా వరకు కూడా మంచినీటి ఆహారం ఇక ఎన్కౌంటర్కు ఉపయోగించే బాంబులు గన్నులు ఆయుధాలను హెలికాప్టర్లో తీసుకువెళ్తున్నారు. అడవిలో చుట్టూ హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్ చేయడం కర్రెగుట్టల అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరగవచ్చని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే హెలికాప్టర్లకు ఎవరిని కూడా అనుమతించకుండా 3 అంచెల భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్రెగుట్ట అడవులలో ఏం జరుగుతుందని చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఇండ్ల వద్దనే గడుపుతున్నారు.